హలో అందరికీ, బాగున్నారా? క్యారెట్ కర్రీ చేసుకుందామా? ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్యారెట్ని పొట్టు తీసేసుకొని ఇలా నేను తీసి పక్కన పెట్టుకున్నాను. పెసరపప్పు నానేసుకొని ఇలా బుట్టకు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు ఇలా తీసేసి పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ ప్రస్తుతానికి ఇప్పుడైతే స్టీల్వే వాడుతున్నానండి, అప్పుడప్పుడు వేరే వాడతాను. తాలింపుకి వేసేసుకొని దాంట్లో మనం ఫ్రెష్ కరివేపాకు, మా చెట్టుకున్న కరివేపాకు తీసుకొచ్చి నేను కరివేపాకు వేసానమాట. తర్వాత కొంచెం పసుపు వేసేయాలి. ఇవంతా తాలింపు అంతా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు వేయాలి. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగనిచ్చిన తర్వాత మనము బుట్టకి వేసుకున్న పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పు కొంచెం మనం క్యారెట్ పొట్టు తీసేటప్పుడు పెసరపప్పు నానేసుకున్నాం అనుకోండి, పెసరపప్పు కొంచెం నానుతుంది అనమాట. ఆ పెసరపప్పు కూడా వేసేసి పెసరపప్పును కూడా కొంచెం వేగనియ్యాలన్నమాట. చూడండి, ఇట్లా మనము పెసరపప్పు కూడా వేగనియ్యాలి. అంతలోకి మనము క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారనమాట. పెద్ద పెద్ద ముక్కలు అయితే తినరు కదా, అలాగనమాట. చూడండి, నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా తురుముతే బాగుంటుంది కానీ చాలా టైం పడుతుందండి. నేను అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసేసుకొని మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. పిల్లలు ఉత్తిగా క్యారెట్ తినరు కాబట్టి ఇలా క్యారెట్ కర్రీ చేసి పెట్టండి. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఎప్పుడైనా మామూలుగా మనము ఏదైనా డైట్ చేసేవాళ్ళు ఇలా చేసుకొని తినండి. ఇదొక మీకు ఒక డిన్నర్ లాగా కూడా అవుతుందన్నమాట. ఇలా చేసుకొని చూడండి. ఇలా నేను ఉప్పేసాను కదా, మూత పెట్టేశాను అనమాట. ఇలా మూత పెట్టడం వల్ల క్యారెట్ కొంచెం తొందరగా ఉడుకుతుందన్నమాట. మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట. చూడండి, కొత్తిమీర ఉంటే వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి కొత్తిమీర ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు నేను. అప్పటికప్పుడు ఉన్న కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏం కాదు. ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి గ్రైండ్ చేసి వేసేసాను అనమాట. కొబ్బరిని కూడా కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండనియక్కర్లేదు, కొంచెం సేపు ఉండనిస్తే చాలు. చూడండి, టేస్టీ టేస్టీ క్యారెట్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి.